మీకు చెబుతున్నా. ఐదవ అధ్యాయం. బాగా వినండి, బాల్కనీ మీద ఉన్నవారు, కింద ఉన్నవారు. 6వ వచనాన్ని చదవండి. 6:6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమో విత్తునో ఆ పంటనే కోయును. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి మమ్మల్ని ఆశీర్వాదకరమైన త్రోవలో నడిపించుటకు సహాయం చేయమని కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ మేము అప్పచెప్పుకుంటూ మేము లేచి మా గృహాలకు వెళ్ళక ముందే మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్లో సచ్చింది. ప్రియులారా, నేను వెళుతూ ఒక మాట విన్నాను. ఆ రోజు ఎలక్షన్ డే. అయినప్పుడు ఆహా, ఈ పాస్టర్స్ పనే బాగుందిరా, ఈ పాస్టర్స్ పనే బాగుంది. పని పాట చేయక, ఉద్యోగం సద్యోగం లేక భలే బ్రతికేస్తున్నారా అని ఆ ఎలక్షన్ రోజు కొంతమంది ముస్కరులు మాట్లాడారు. అప్పుడు క్రైస్తవులు కూడా ఉన్నారండో దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు. నిజమే, ఒక క్రైస్తవుడైన వాడు అన్యులతో సహకరించి ఎందుకు మాట్లాడుతున్నారు? బైబిల్ చెబుతుంది, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యాలని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ దైవ సేవకుడు పాస్టర్ చేసే పని కనిపించట్లేదా? బాగా వినండి, దయచేసి వినండి. 10 నిమిషాలు విన్నా మీరు బాగుపడతారు, దీవించబడతారు. పాస్టర్ గారు సేవ చేస్తుంటే విశ్వాసులు డబ్బులు ఇచ్చేస్తారండి, ఏ మంత్రం వేస్తారో ఏ మాయ చేస్తారో వాళ్ళు అని చాలామంది అన్నారు. నిజానికి దానికి మీరు ఏకీభవిస్తే దేవుడు లెక్కడుగుతాడు. కానీ వాస్తవం మీరు గుర్తెరిగితే, చూడగలిగితే ఆశీర్వదించబడతారు. ఇక్కడికి వచ్చి కానుకలు వేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక. మీరు కానుకలు దేవునికి వేస్తున్నారా, నేను పాస్టర్ గారికే ఇస్తున్నానని ఇస్తున్నారా? ఎవరెవరు చేతులు ఎత్తండి దేవునికి వేస్తున్నవారు. సరే, చాలా మంచిది. మీరు ఇస్తున్న కానుకలు దేవునికి అనేది నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇస్తున్నాడు అనేది కూడా వాస్తవమే. నేను ఇక్కడ ఏ కష్టపడుతున్నాను? మీలాగా రిక్షా వేస్తున్నానా, లేదా మీలాగా ఎండలో కూర్చొని పళ్ళు అమ్ముతున్నానా, ఆటో వేస్తున్నానా, లేదా పొలం దున్నుతున్నానా? మరి నేను ఏ కష్టం లేకుండా నేను నా భార్య పిల్లలు పోషించబడుతున్నాం కదా అనే ఆలోచన అన్యులకు కలిగి ఉండొచ్చు, కానీ మీకు కలిగి ఉండకూడదు. ఎందుకు చెప్తాను, బాగా వినండి. అమ్మ దయచేసి వినండి. నేను
ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, మంగళవారం అక్కడక్కడ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఉపదేశిస్తాను. అంటే నా పని అంతా దేంతో చెప్పండి? కేవలం నోరు, నాలుక, మైండ్ ఇదే పని చేస్తుంది కూర్చొని. మంచిదే, వినండి. అయితే వాళ్ళ దృష్టిలో ఈ పనట సోమరితనం అన్నారు, మనుషులు మోసం చేస్తున్నారు అని అన్నారు. ఆ మాటలు కొంతమంది క్రైస్తవులు సంకలు గుద్దుకొని సంబరపడిపోయి వాళ్ళతో మాట్లాడి వారు తీర్పులోకి వస్తారు. అది వేరు. బాగా వినండి పిల్లారా, మీ పిల్లలకు కాలేజీ పంపిస్తారు చదివించడానికి, అవునా? స్కూలు పంపిస్తారు, కాన్వెంట్కి పంపిస్తారు. కాన్వెంట్లో టీచర్లు ఏం చేస్తారండి? ఏబిసిడీలు నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తారు. అన్నీ నేర్చుకుంటారా లేదా? టీచర్లు ఏం చేస్తారండి? రిక్షాలు వేస్తారా? కూలీ నాలి చేస్తారా? వాళ్ళ వర్క్ అంతా దేని మీద ఉంటుంది? వారి పని అంతా దేంతో? నోటి మాట ద్వారానా? అవునా? ఏం చేస్తారు? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తోటి చెప్తారు, తెలుగు అయితే తెలుగు చెప్తాడు, హిందీ అయితే హిందీ, లెక్కలైతే లెక్కలు. కష్టపడేదంతా నోరే, కానీ వాళ్ళకి జీతాలు ఉంటాయి. ఎంత వేసి ఉంటాయో నాకైతే తెలియదు. కొన్ని ఉదాహరణగా గవర్నమెంట్ టీచర్ అనుకో, వాళ్ళు ఏం చేస్తారండి? పిల్లలకి చదువే, భూమి గుండ్రంగా ఉంది, మొక్కలు ఇలా పెరుగుతాయి, సూర్యుడు అటు, సముద్రం అంటే ఇటు, రాజకీయం అంటే ఇది, అదే నేర్పిస్తారు. దానికి వారు వేలల్లో జీతాలు తీసుకుంటారు. ఇంకా అది చాలట్లేదు, మాకు పెంచండి అనుకొని ధర్నాలు చేస్తున్నారు. అవునా? టీవీ న్యూస్ చెప్తారు తెలుసా మీకు? TV9, TV5, ఈటీవీ 2 న్యూస్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళకి జీతాలు ఎంతో తెలుసా? 50,000 నుండి 2,50,000 వరకు జీతాలు ఉంటాయి. వాళ్ళు చేసే పని ఏంటి? టై కట్టుకొని కెమెరా ముందు కూర్చుకొని మొత్తం వార్తలన్నీ చెప్పి ప్రజలకి ప్రభావితం చేయడమే. వాళ్ళు రిక్షా లాగుతున్నారా? చెప్పండి. ఆటో వేస్తున్నారా? మరి వారికి అంత ఎందుకు జీతాలు ఇస్తున్నారు? టీచర్లకి ఎందుకు అంత జీతాలు ఇస్తున్నారు? కాలేజీ లెక్చరర్లకు ఎందుకు అంత జీతాలు ఇస్తున్నారు? చెప్పండి. ఆఫీసర్స్ కూర్చుంటారు, ఏవో వర్క్ చేస్తారు, రిక్షా లాగుతున్నారు, లేదు కదా. అది వేరొక రకమైనటువంటి ఉద్యోగం. అవునా? మరి బడిలో పాఠాలు చెబుతున్న బడిపంతులకి జీతం ఉంది, గుడిలో పాఠాలు చెబుతున్న పాస్టర్ గారికి జీతం ఎవరైనా ఇస్తారా? చెప్పండి. బడిలో పాఠాలు చెప్తున్న బడిపంతులకి జీతాలు ఇచ్చారండి, నియమించారండి. గుడిలో పాఠాలు చెబుతున్నటువంటి పాస్టర్ గారికి జీతాలు నియమించారా? మరి అక్కడ ఆ పాఠాలకి జీతం ఇస్తే ఈ పాఠాలకి ఎందుకు జీతం ఇవ్వకూడదు? చెప్పండి. అక్కడ బాగుపడుతున్నారు కదా పిల్లలు, మరి ఇక్కడ చెడిపోతున్నారా మీరు? చెప్పండి. చెడిపోతున్నారా? ఇక్కడ చెడిపోతున్నారా? త్రాగుబోతులు మారారు, రోగిష్ఠులు మారారు, బాగుపడ్డారు, స్వస్థపరచబడ్డారు. చచ్చిపోయిన వారు బాగుపడ్డారు, చావు దాకా వెళ్ళిన వారు, రోగాలతో ఉన్నవారు బాగుపడ్డారు. దేవుని వాక్యము ద్వారా, పాస్టర్ గారు ఉపదేశం ద్వారా. దెయ్యాలు పట్టిన వారు ధైర్యం తెచ్చుకున్నారు, మనోవ్యాధులతో ఉన్నవారు ధైర్యం తెచ్చుకున్నారు, బ్రతికారు. బాగుపడలేదా? ఏమన్నంత కృప బాగుపడలేదా? బడిలో చెప్పు పాఠాలకి జీతం ఉంది, గుడిలో చెప్పేటటువంటి ఆధ్యాత్మిక పాఠాలకు జీతం లేదు. వీళ్ళు సోమరులు అంటే దానికి సంకలు గుద్దుకొని ఓకే అంటారా? ఇది ఎక్కడ న్యాయం?
వాళ్ళేం కష్టపడుతున్నారు? న్యూస్ ఛానల్ చదివిన వారు లోకంలో చెత్తంతా తీసుకొని నీకు చెప్తుంది. క్రికెట్ అలా ఆడారు, ఈ సినిమా తీస్తున్నారు, అక్కడ 2 హత్యలు జరిగాయి, ఇవన్నీ విని ఇక్కడ ఉండి చచ్చిన అరగానిపోతావు. కానీ ఇక్కడికి వచ్చిన వాడు పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. మరి దానికి అంత విలువ ఉన్నప్పుడు దీనికి విలువ లేదా? మా జీవితాలను మారుస్తున్నాడు యేసయ్య. అలా మార్చడానికి సంఘ కాపరిని నియమించాడు. కాబట్టి ఉపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇచ్చిమన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? స్కూల్లో టీచర్స్కి జీతాల కొరకు డిమాండ్స్ ఉన్నాయి, కానీ ఈ గుడిలో పాస్టర్స్కి డిమాండ్స్ లేదు. మీరు అంత ఇచ్చినా సంతోషమే. తెలుసా? డిమాండ్స్ ఉందా? అమ్మ మీరు ప్రతి ఆదివారం అందరూ కూడా 100కు మించకుండా 99 రూపాయలు కూడా వేయకూడదు సుమా అని బోర్డు పెట్టామా? ఎప్పుడైనా ఏ పాస్టర్ గారు అని పెట్టారా? 100 తగ్గకుండా 100 పైబడి నుంచి ఎంతైనా మీరు డొనేషన్గా కానుగ్గా 2000, 1000, 1,00,000, 2 లక్షలు మీ ఇష్టం. అక్కడ బోర్డు పెట్టాము ఎవరైనా? స్కూల్లో డిమాండ్స్ ఉంటాయి, బడిలో డిమాండ్స్ ఉంటాయి టీచర్స్కి, కానీ ఈ గుడిలో డిమాండ్స్ ఉండవు. అందుకని చీప్ అయిపోయారన్నమాట పాస్టర్ గారులు అంటే. అర్థమవుతుందా? నువ్వు మంచం మీద చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే టీచర్స్, మాస్టర్స్, డాక్టర్స్ ఎవరు భయపెట్టి నిన్ను బ్రతికించలేరు. కానీ దేవుడు వాక్యం నీకు చెప్పిన తర్వాత ధైర్యం వచ్చి బ్రతికేస్తావు. అది విలువ లేదా? అది కనిపించలేదా? అది పని కాదా? బడి పంతులు నోటి ద్వారా పాఠాలు చెప్పిన దానికి జీతం కడతారు. గుడిలో పంతులు పాస్టర్ గారు ఆధ్యాత్మిక పాఠాలు చెప్తే విలువ లేదా? ఎన్ని జీవితాలు మారుతున్నాయి. సమాజాన్ని మార్చేటటువంటి సేవ క్రైస్తవ సేవ. నక్సలైట్లు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, పాపులు మారారు, రోగులు మారారు, రోగ పీడితులు మారారు, బాగుపడ్డారు. అక్కడ డిమాండ్స్ ఉంటాయి. మాకు అలవెన్స్ కావాలి, ఈ జీతం కావాలి, ఆ జీతం కావాలి, పిఎఫ్లు ఎక్కువ రావాలి, ఇంక్రిమెంట్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ధర్నాలు చేస్తారు. ఏ పాస్టర్ గారైనా ఇంటి ముందు, చర్చి ముందు మరి మీరు ఇంత ఇవ్వాలి, మాకు అంత ఇవ్వాలి, మాకు చాలట్లేదు, మా పిల్లలు చదువులు చాలట్లేదు, కరెంటు బిల్లులు చాలట్లేదు, పెట్రోల్కి చాలట్లేదు, బండి రిపేర్లు చాలట్లేదు, అద్దులు కట్టుకోలేకపోతున్నాం, సరిగ్గా తినలేకపోతున్నాం, బట్ట కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇవ్వండి ఎక్కువ, మనిషి తప్పకుండా ప్రతి ఆదివారం 500 ఇవ్వండి అని ఎవరైనా డిమాండ్ చేస్తారా? అక్కడ డిమాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఉండవు. స్వైచ్ఛార్పణ. ఇక్కడ స్వైచ్ఛార్పణ అంటే స్వతంత్రం, నీ ఇష్టం. 10 వేస్తావో, 10,000 వేస్తావో, 10 లక్షలు వేస్తావో, 10 పైసలు వేస్తావో, నీ ఇష్టం. నువ్వు దీవించబడతావు. ఎంత ఇచ్చినా దేవునికి, పాస్టర్ గారికి కాదు. అలా ఎక్కిరించి ఒక వ్యక్తి కోట్ల రూపాయలున్న అనుభవించడానికి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయింది. పప్పు తెచ్చాను, ఉప్పు తెచ్చాను, అగ్గిపెట్టి తెచ్చాను, చింతపండులో కొంత చింతపండు తెచ్చాను, మూట తెచ్చాను కదా, నీకేం తెచ్చాను, ఏం తక్కువ చేశాను పాస్టర్ గారు స్వార్థపరులు కానీ అని నన్ను నిలదీసి అడిగిన వ్యక్తికి, పిల్లారా భర్త లేరు, కొడుకు లేరు, కూతురు లేరు, ఎవరంటే నేను చెప్పను. ఎందుకంటే నేను దేవునికి ఇచ్చాను అంటేనే మీరు దీవించబడతారు. పాస్టర్ గారు తిని బాగుపడుతున్నారంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆస్తి తరగదు, కానీ తినడానికి నోరు ఉండదు, తినడానికి నీ పిల్లలు ఉండరు. జాగ్రత్తగా మాట్లాడాలి. సేవ అంటే విలువలేందనుకుంటున్నారా? కాబట్టి ఇక్కడ ఎవరు డిమాండ్ చేయరు.
మీకోసం జీవితం అర్పించుకున్నాం. కేవలం 22 సంవత్సరాల వయసులోనే వెనుతిరగలేదు. ఇక గంజినీళ్ళు తాగాం, ఎవరో ఇచ్చిన అన్నాలు తిన్నాం, పాసిబందేసి తెచ్చినటువంటి చారులు పప్పులు తిన్నాం. గురేంటంటే వీళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది నరకానికి వెళ్లకుండా పరలోకం చేరాలి, చావులేని జీవితం రావాలని సమర్పణ చేసుకున్న ఈ సమర్పణకు మాత్రం విలువ లేదు. దానికి మాత్రం డిమాండ్స్. మీ పిల్లలు ఫీజు కడతారా లేదా, ఆపేస్తాం అంటే పిల్లలు వచ్చి నాన్న తంటాలు పెడతారు, నాన్న టీచర్ దెబ్బలాడుతున్నారంటే ఎలాగో ఒకలాగా అప్పు చేసైనా పిల్లల ఫీజు. మరి వైద్యము, విద్యా వైద్యము బ్రిటిష్ కాలములో ఉచితంగా ఉండేదండి. అదే విద్యా వైద్యం ఇప్పుడు వ్యాపారం అయిపోయింది తెలుసా. కానీ బహుశా ఏ సంఘములో ఏదో కావచ్చు, నాకైతే తెలీదు. ఈ సంఘములో పిల్లారా ఒక అద్భుతం జరిగిన, ఒక స్వస్థత జరిగిన, అది దేవునికి మహిమ, అది నీకు దీవెన, అంతే. దట్స్ ఆల్. డిమాండ్స్ లేదు. ఆ యొక్క అద్భుతాలన్నీ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి నా ద్వారా ఇది జరిగింది, ఇది బాగుపడ్డావు, నాకు ఎందుకు ఇవ్వలేదని డిమాండ్తో ఎవరు అడగరు. అడిగితే అది తప్పు. ఎందుకంటే దేవుని సేవ ఎటువంటిదో తెలుసా? దేవుని సేవ ఎటువంటిదో తెలుసా? ఓ అడుక్కున్నాడు, వినండి, అలాగే చూడమంటాడు దేవుడు. ఓ అడుక్కున్నవాడు రోడ్డు మధ్యలో ఎండలో, బాబు ఏదైనా ఎవరైనా ఇస్తారా, తింటాను, ఎవరు ఇవ్వలేదా, పోనీలా అనుకొని బూడిదలో మూతి పెట్టుకొని ఉండాలట. అది సేవ, అంతే. అలాగే ఉంటారు సేవకులు. అంతేగాని మీరు ఎంతకాలం నా చేత బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు, నేను ప్రార్థన చేస్తే బిడ్డలు కలిగారు, నీలో దెయ్యం పోయింది, నీ మనోవ్యాధి పోయింది, నీ రోగం పోయింది, నాకు ఇంత ఇవ్వా అన్నోళ్ళు కొంతమంది ఉన్నారండోయ్. కానీ నేను ఎప్పుడు అనలే. కలిగింది దేవుడు ముట్టాడు, దేవుని స్తోత్రం. నీకు కలిగితే కానుకేసుకో. కుష్ఠరోగి బాగుపడిన తర్వాత యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుకను సమర్పించు అనలేదా? గుర్తుందా? 10 మంది శుద్ధి లేరు కదా, నువ్వు అక్కడ వచ్చావేమి, సరే వాళ్ళు రాలేదండి, సరే నువ్వు పోయి యాజకుడికి చూపించు. మోసే నియమించిన కానుక కూడా చెల్లించుకున్నాడు యేసయ్య. అదేనే ఎప్పుడైనా చెప్పానా, నువ్వు రోగం బాగుపడిన తర్వాత కానుకేమని? ఎప్పుడు అన్నా. పైపెచ్చి ఎప్పుడైనా సాక్ష్యం చెప్తే కొంతమంది బిడ్డలు కానుకేసి వెళ్తారు. ఎప్పుడో నేను చెప్పను, అది కూడా ఎప్పుడైనా విశ్వములో జరిగే సంగతులు ఏంటి, ఈ భూమి ఎందుకుంది, మనం ఎందుకున్నాం, దేవుడి ప్రణాళిక ఏంటి, ఇది దీని మీదనే చెప్పాను తప్పించి కానుకలు రాబట్టుకోవాలి, ఏదో నేను కట్టేయాలి, ఇదేమీ లేదే తెలుసా. పాప నిశ్చితార్థం కొరకు మీరు అందరు రమ్మంటే అందరూ వచ్చారు, చాలా సంతోషించాను, కడుపు నిండిపోయింది. మీరు లేకుండా ఏ కార్యం చేయను నేను. నా కుటుంబం అంటే మీరే. మీరు రాకపోతే బాధపడతాను, అడుగుతాను కూడా. నా కుటుంబం అంటే మీరే. కానీ నా కుటుంబం అంతా కలిసి నా కుటుంబ కార్యం కూడా మీరు చేయాలి, కానీ చేయలేదు. నాకు వేరే పని లేదు, మీరు సహాయం చేయాలి. పిల్లలకి, నా పిల్లలకి, మీ పిల్లలకి దీవించాను, ఆశీర్వదించాను, పేర్లు పెట్టాను, గర్భిణీ స్త్రీలకు ప్రార్థన చేశాను, మీ ఇళ్ళలు పునాదులకు ప్రార్థించాను, అన్నిటికీ చేశాను. నా పిల్లలకు కూడా మీరు అలా దీవించాలి, సహాయం చేయాలి. అది న్యాయం, అది ధర్మం. కానీ నేను అడగలేదు. ఎవరికో ప్రేరణ వస్తే చేస్తారులే అనుకున్నా. ఓ మాట చెప్పనా పిల్లారా, బాగా వినండి. అయితే డబ్బులు పద్దు తీసుకొని మొత్తం డబ్బులు అయిపోయాయి. డబ్బులు లేవు. అడగను నేను ఎవరికి, నిజంగా చెప్తాను, అడగను. ఎందుకంటే ప్రేమతో ఇస్తే తీసుకుంటాను, మరీ లేనట్టుగా
యాక్షన్ చేసి అడిగే మనస్తత్వం లాగా హుందాగా అంతగా దిగజారిపోయే స్థితి దేవుడు తీసుకురాలేదు. ఇప్పుడు అలా చేయను కూడా. అయిపోయిన తర్వాత డబ్బులు అవసరం మళ్ళీ. అప్పుడు ఓ సహోదరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏంటి స్వీట్ పెడుతున్నారంటే, లేదమ్మా స్వీట్ కూడా పెట్టట్లేదు, డబ్బులను బట్టి చూసి మేము పెడతాము అని చెప్పాను. ఏంటి అంటే, పలానా స్వీట్ ఇక్కడ ఇంత బాగుంటుందండి, అది ఒక 2500 ఎంత అయిపోద్ది మొత్తం 250 మందికి అంటే అవునమ్మా నిజమే కరెక్టే, నా దగ్గర అయితే లేవు కదా, నా బడ్జెట్ని బట్టి నెమ్మదిగా వెళ్తానంటే, సరే ఒక కారణం బట్టి ఒక 500 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రావాలి నాకు. ఈ 500 రూపాయలు అడిగాను. నేను అడిగాను, విను, 500 రూపాయలు అడిగేసరికి అప్పుడు మరలా వాళ్ళు గుర్తిరిగి, పాస్టర్ గారు నేను ఎవరికి ఇచ్చినా తిరిగి అడగను, మీకు ఆ సంగతి తెలియదు, ఎప్పుడు అడగరు కదా, 500 కూడా అడిగారంటే ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు అని ఫోన్ చేశారు. తల్లి పిల్ల ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అన్నారు. చాలా దుఃఖం వచ్చింది, ఏడ్చాను నిజంగా. అవునమ్మా ఎలా చెప్పా అంటే, ఎప్పుడు అడిగిన వ్యక్తి 500 తిరిగి అడిగేశారు ఏంటంటే, 500 కాదు 100 అయినా నాకు అవసరమే. అప్పుడు అయ్యో పాస్టర్ గారు నేను లేనా, అడిగితే నేను ఇవ్వనా, తర్వాత ఎప్పుడో ఉంటే ఇద్దులే అని చెప్పేసరికి చూడ ప్రార్థన ఎలా పనిచేస్తుందో. సరే నేను ఇస్తానండి, అడగన్నా, అయితే తప్పకుండా అడుగుతానమ్మా, నాకు అవసరం పడుతుందని, నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతే అడుగుతానంటే, అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్పే చేశారంతే. అది ఎంతో అనవసరం. అంటే దేవుడు ఎలాగైనా గుర్తెరగాలి. ఆ ఒక్క మాటకి పాస్టమ్మ గారు నేను ఏడ్చాం. మీరు అడగాలి కదండి, వాళ్ళు కనిపెట్టేశారు నాకు. 500 కూడా ఆ పాస్టర్ గారు ఇప్పుడు అడగరు, తిరిగి ఎందుకు అడిగారు, దాంతో స్వీట్ కూడా కొన్నాను అంటే లేదు గల. అయ్యో మనం సహాయం చేయాలి అనుకుని అప్పుగానే ఇచ్చారు, చాలా డబ్బులు పంపించారు. దాంతో కూడా కొంత కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పౌలు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, కళ్ళంతో కూర్చున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టకూడదు. ఎప్పుడైనా సరే ఆవు మనకు పాలు ఇవ్వాలి, కానీ ఆవుకు మాత్రం మనం గడ్డి పెట్టకూడదనే స్వభావం ఉంటే అంతే. ఆవు గడ్డి పెడితే కదా పాలిచ్చేది. అలాగనే మంచి పదార్థములలో భాగం ఇస్తే కదా నేను కూడా మీకు మంచి ఉపదేశాన్ని కూడా ఇవ్వగలుగుతాను. నా పరిస్థితిని కూడా గమనించాలి. తండ్రిగా నన్ను దిగజార్చకూడదు, హుందాగానే ఉంటాను. అమ్మ ఓ 10 రూపాయలు ఇవ్వమ్మా, 100 ఇవ్వమ్మని అడుక్కునే స్థితి నేను రానివ్వకూడదు. మీరు కూడా గుర్తెరగాలి. ఏ పరిస్థితుల్లో పాస్టర్ గారికి ఏది అవసరమో చూసుకోవలసిన బాధ్యత సంఘ విశ్వాసులకు ఉంది. డిమాండ్ చేయడైనా టీచర్ కాదు డిమాండ్ చేయడానికి, ఈయన పాస్టర్ కాపరి, డిమాండ్ చేయకూడదు, చేస్తే తప్పు. అందుకే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌలు అన్నాడు అక్కడ, మీకు ఉపదేశించువానికి ఉపదేశం పొందుతున్న మీరు మంచి పదార్థముల అన్నింటిలో భాగం ఇచ్చేయండి అన్నాడు. అర్థమైందా? బియ్యం అయిపోతే వినండి, ఎక్కడ అయ్యనపేటలో ఉన్న పాస్టర్ గారు సాయంత్రం మోసుకొచ్చేస్తున్నారు. ఆ బస్తా మోసుకొని వస్తే ఈయనెవర్రా బాబు అనుకుంటే, బస్తాలు మోసుకొని ఎవరు వస్తారు పాస్టర్ గారు? తీరా ఏంటంటే ఇస్తే, పాస్టర్ గారు మీకు ఇది ఏంటంటే మీకే ఉంచండి తెచ్చిపెట్టేశారు కదా బస్తా స్వార్థ. తెలియదు పిల్లారా దేవుడు ఎలా ఇస్తాడు. దేవుడు కాకోలం చేత పోషించినట్లుగా ఆ రోజు ఆ డబ్బులు ఆమె ఫోన్పే చేయకపోతే ఎవరో దగ్గర చేయి చాపుతాను తప్పదు. ఇదివరకు ఆల్రెడీ కొంతమంది దగ్గర డబ్బులు వాడేసాను పని కొరకు కూడా.
కాబట్టి సంఘము కూడా సేవకుని అక్కరలు అవసరతలు గుర్తెరగాలి. సేవకుని యొక్క ఇంటిలో ఉన్న జరుగుతున్న శుభకార్యం మా శుభకార్యం అని మీరు అర్థం చేసుకోవాలి. ఇవంతా కూడా నేను చెప్పింది నిజమో కాదో పరలోకం వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. భానుస్వామ్యులు గారు ఉన్నారా, పాస్టర్ గారు గురుజా, ఇక్కడ శాంతినగరం. వాళ్ళ చెల్లికి పెళ్లి చేయడానికి ఇక్కడ ఇక్కడ అప్పులు చూసి వెతికి వేసారిపోయాడు. అవతలోళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు కట్నం ఇవ్వాలి. నేనైతే కట్నం ఇవ్వను, పుచ్చుకోను, చెప్తున్నా ఈరోజు కూడా. అయితే అవసరాలు ఉండాలి. అయితే వాళ్ళ సంఘం అంతా, పిల్లారా రియల్ చెప్తున్నాను, ఈ బైబిల్ పట్టుకుని అబద్ధం ఆడలేదు, సరే తీసుకొచ్చి చెప్తాను. సంఘం అంతా కలిపి వాళ్ళు చెల్లి పెళ్లి చేశారు. హల్లెలూయా. అలాగా సెన్స్ కూడా ఉండాలి మీకు. ఎందుకో తెలుసా? అది బాధ్యత. అది బాధ్యత. మీ ప్రతి బాధ్యత, మీ ఇంటిలో జరిగిన చావుకు కూడా బాధ్యత వహిస్తాను, శుభకార్యానికి కూడా నేను బాధ్యత వహిస్తాను, పుట్టుకకు కూడా బాధ్యత వహించి ప్రార్థిస్తాను, పేరు పెట్టిన అన్నీ కూడా. ఇన్ని బాధ్యతలు నేను తీసుకున్నప్పుడు నా ఇంటిలో బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. ఎందుకు కార్యం అయిపోయిన తర్వాత చెప్పానో తెలుసా? కార్యం ముందు చెప్తే ఆశించి చేశానంటారు కాబట్టి చెప్పలేదు నేను. కనుక మీరు దీవించబడాలంటే దేవునికి ఇవ్వండి. మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి వారి వల్ల మేము దీవించబడ్డాం, బాగుపడ్డామంటే ఆ విధంగా కూడా ఇవ్వండి. అంతే తప్ప లోకం అనుకుంటున్నట్టుగా ఈయన సోమరి ఏ పని చేయడు, కేవలం చెప్పడం ద్వారా బోల్డ్ వచ్చేస్తుంది, సంపాదించేస్తున్నారనే ఆలోచన మీ మెదడులోంచి తీసివేయండి. ఒకవేళ మీరే ఆ విధంగా బాహాటంగానో రహస్యంగా అనుకుంటే ఆల్రెడీ కొంతమంది జీవితాల్లో అది జరిగింది, మీకు తెలుసు, పేర్లు చెప్పకూడదు. వారు భూమి మీద లేరు, వారు సంపాదించింది వారే తినడానికి అవకాశము లేదు. తెలుసా మీకు? చెబితే కబుర్లు మోసేస్తున్నారు కాబట్టి చెప్పట్లేదు పేర్లు. కానీ నా బిడ్డలకి ఆ గతి ఎప్పుడు రాదు. నా బిడ్డలు అంటే మీరే. కాబట్టి పిల్లారా, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు ప్రార్థించాలి. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. అవునా? ఇది దేవాలయమే కదా. దేవుని ఆలయంలో పనిచేస్తున్న సేవకుని కొరకు కూడా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఆ విధంగా మీరు దీవించబడతారు. ఇక డిమాండ్స్ లేవు, కానీ స్వచ్ఛార్పణ మీ ఇష్టమే. దేవుని కొరకు ఎంత ఇచ్చినా సంతోషమే. కనుక దేవుడు చెప్పిన మాట శిరసా వహించి భవిష్యత్తులో ఆ విధంగా చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి నడిపించునుగాక. తల వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడ, పూజ్యుడ,